వెల్కమ్ టు మన లెక్కల మాస్టర్. ఒక చిన్న డౌట్. 2 లైన్స్ కలిస్తే ఏమవుతుంది? మరి కలవకపోతే? ఇన్ కేస్ ఒకదానిపై ఒకటి పడితే? ఈ 3 సింపుల్ సిట్యుయేషన్స్ వెనుక ఉన్న మ్యాథ్స్ కాన్సెప్ట్ ఈ చాప్టర్ యొక్క హార్ట్. మ్యాథ్స్‌ని మీరు అస్సలు బట్టి పట్టకండి. కాన్సెప్ట్ అర్థమైతే కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాప్టర్ మొత్తం చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, చాప్టర్ నేమ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, వ్యారీ అవుతూ ఉంటుంది వేరియబుల్ అంటే. సో వేరియబుల్స్ ఇక్కడ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వై మాత్రమే ఎందుకు తీసుకున్నారు మాస్టరు అంటే, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు 2 వేరియబుల్స్ అని. సో ఆ 2 వేరియబుల్సే మనకి ఎక్స్ అండ్ వై. సో ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు, మన పాలినామియల్స్ చాప్టర్ చేసాము సెకండ్ చాప్టర్. అందులో మనము ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు మనం తీసుకున్నాం ఈక్వల్స్ టు, బట్ ప్రాబ్లమ్స్లో ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఈక్వేషన్ అనేది తీసుకుంటాం. పాలినామియల్స్లో యూజ్ చేసింది ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఈక్వేషన్. అండ్ లీనియర్ అంటే పాలినామియల్స్లో ఇది కూడా నేర్చుకున్నాం, డిగ్రీ 1 అని. పెయిర్ అంటే అబ్బా! ఆ పేరు చూడండి ఎంత అందంగా ఉందో. అంటే ఒక్కరిని పేరు అనం కదా, ఇద్దరు కలిస్తే కదా పెయిర్. సో పెయిర్ అంటే 2. వేరియబుల్స్ అంటే ఎక్స్, వై. 2 వేరియబుల్స్ కాబట్టి ఎక్స్, వై తీసుకున్నాం. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఉండాలి. లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలి. పెయిర్ అంటే 2. ఈ చాప్టర్ యొక్క మీనింగ్ చూసాం కదా, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. చాప్టర్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్. అసలు ఈ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? హూజ్ డిగ్రీ ఈజ్ 1. ఏందైతే డిగ్రీ మనకి 1 ఉంటుందో లీనియర్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్లో మాత్రమే కాదు, అలానే వైలో మాత్రమే కాదు. ఎక్స్లో ఉండొచ్చు, వైలో ఉండొచ్చు, కానీ డిగ్రీ 1 మాత్రమే ఉండాలి. సో అలాంటి వాటిని లీనియర్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ రాసాము, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుందని చెప్పుకున్నాం కదా. 2 వేరియబుల్స్ కాబట్టి ఎక్స్ వైని కలిపి రాసాము, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగే కాన్స్టెంట్స్తో కలిపి కూడా రాసాము, 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు సింపుల్గా అర్థమైంది. అండ్ నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. పెయిర్ అంటే ఆల్రెడీ ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఆ జంట చూడడానికి చాలా అందంగా ఉందని. పెయిర్ అంటే 2. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, లీనియర్ మాత్రమే రాసాము. ఇప్పుడు 1 వేరియబుల్లోనే రాసాము ఈ పేరు. అండ్ ఇప్పుడు పేరు చూడండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, మన చాప్టర్ నేమ్. ఎలా రాస్తున్నాం? కాన్స్టెంట్స్ మల్టిప్లికేషన్లో ఉండొచ్చు, అండ్ ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, 2 వేరియబుల్స్ కాబట్టి. 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ 5x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే. అండ్ ఈ ఇంట్రడక్షన్ అంతా చాప్టర్ నేమ్ గురించి ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే ఎస్ అని కామెంట్ చేయండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్తే, లీనియర్ ఈక్వేషన్ది జనరల్ ఫామ్ చూసినట్టయితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి సి అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ సి వాల్యూ 5, 4 అవుతాయి. ఓకే. అలాగే ఇక్కడ మనకి పెయిర్ కదా, 2 తీసుకోవాలి కదా, దీన్ని 1 చేస్తున్నాం అంతా ఈక్వేషన్ని. నెక్స్ట్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, ఇక్కడ మనము ఈ జనరల్ ఫామ్ మనకి దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, ఈ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ అయి ఉంటుంది. మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మీరు ఈ స్ట్రైట్ లైన్స్ గురించి కంప్లీట్ ఒక చాప్టర్ నేర్చుకుంటారు. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లైన్స్ కలిస్తే అని మాట్లాడుకున్నాం కదా, అదేనండి ఇంటర్సెక్ట్ అవుతాయి అని అర్థం. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. అలా మనకి ఇంటర్సెక్ట్ అయినప్పుడు యూనిక్ సొల్యూషన్ ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అయింది? ఒక్క పాయింట్ దగ్గరే కదా, అంటే మనకి ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అప్పుడు కండిషన్ ఏంటి అంటే a1/a2 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు b1/b2. a1 a2 ఫ్రాక్షన్ వాల్యూ b1/b2. ఇక్కడ b దగ్గర 1 మర్చిపోయాము చూడండి, b1/b2. ఆ 2 వాల్యూస్ మనకి ఈక్వల్ అవ్వవు. అలాంటి వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు.
నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటే అని అనుకున్నాం కదా! అంటే ఒక లైన్ పైన ఒక లైన్ ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు కండిషన్ ఏమవుతుంది అంటే A1/A2 B1/B2 C1/C2 అన్నీ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. A1/A2 చేశారనుకోండి వాల్యూ, B1/B2 చేసిన వాల్యూ, C1/C2 చేసిన వాల్యూ 3 వాల్యూస్ కూడా సేమ్ వస్తాయి. నెక్స్ట్ దీనికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఎందుకు ఈ 2 లైన్స్ ఒకదానికొకటి కోయిన్సిడెంట్ టచ్ అయిపోతున్నాయి కదా కంప్లీట్‌గా. సో, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. ఒక్క లైన్ కిందకి మిస్ అయింది. నెక్స్ట్ కనిపిస్తుంది. ఓకే చూడండి. ప్యారలల్ లైన్స్ అంటే ట్రైన్ పట్టాలు ఉంటాయి కదా! అలా అనమాట. అవి ఎక్కడా కలుసుకోవు కదా! ఈ లైన్స్ కూడా అలా ఎక్కడా కలుసుకోవు. అలా కలుసుకోలేనప్పుడు మరి సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఉండదు కదా! సో, నో సొల్యూషన్. ఇప్పుడు కండిషన్ ఏంటి? A1/A2 B1/B2 నాట్ C1/C2. దీన్ని మనము ఇన్‌కన్సిస్టెంట్ అని అంటాము. ఇన్‌కన్సిస్టెంట్. మీకు ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఈ లైన్స్ కొన్ని లైన్స్ ఇచ్చి ఆ ఇచ్చిన లైన్స్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్ అని అడుగుతారు. ప్యారలల్ లైన్స్ అని వచ్చినప్పుడు ఇన్‌కన్సిస్టెంట్ రాస్తాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కానీ కోఇన్సిడెంట్ లైన్స్ కానీ వచ్చినప్పుడు మనము కన్సిస్టెంట్ అని రాయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెంట్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్. ఓకే, సొల్యూషన్ ఉన్నప్పుడు కన్సిస్టెంట్ అవుతుంది. దానికి ఏ సొల్యూషన్ లేనప్పుడు ఇన్‌కన్సిస్టెంట్ అవుతుంది. రెండిటికి సొల్యూషన్స్ ఉన్నాయి. యూనిక్ అనేది ఒక సొల్యూషన్ ఉన్నా, ఎక్కువ సొల్యూషన్ ఉన్నా సొల్యూషన్ అనేది ఉంది కదా, ఇన్‌కన్సిస్టెంట్ అవుతుంది. అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ సొల్యూషన్ లేనిది ఇన్‌కన్సిస్టెంట్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏంటి, కోఇన్సిడెంట్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాము. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. x-2y = 0, 3x + 4y - 20 = 0. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా! మనకి జనరల్ ఈక్వేషన్స్ ఏంటి? ఇప్పుడే కదా రాసుకున్నాం. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇక్కడ c1, c2 అనేవి మనకి కాన్స్టెంట్స్ అవుతాయి. ఓకే, a1/a2 చూడండి. కోఫిషియన్స్ రాయండి అన్నీ. a1/a2 1/3, b1/b2 వచ్చింది -1/2, C1/C2 0 వచ్చిందంటే C1/C2 లేనట్టు అది వదిలేయండి. రెండే ఉన్నాయి కాబట్టి A1/A2 నాట్ B1/B2 రెండు ఈక్వల్ వచ్చాయి. ఇక్కడ మనకి A1/A2 B1/B2 వాల్యూ ఎలా వచ్చింది చూడండి. ఒకటి 1/3 ఉంది, ఒకటి -1/2 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆ రెండు ఈక్వల్ అవ్వట్లేదు కదా, ఇంటర్సెక్టింగ్. ఇక్కడ చూడండి నాట్ ఈక్వల్, ఆ సింబల్ వేసినప్పుడు ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. సో అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కన్సిస్టెంట్ అవుతుంది. నెక్స్ట్ 2x + 3y - 9 = 0, 4x + 6y - 8 = 0. A1/A2 B1/B2 C1/C2 మూడు వాల్యూస్ కూడా చూడండి మనకి 1/2 వచ్చింది అన్నీ కూడా. సో అన్నీ ఈక్వల్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ రెండు కలిసిపోతున్నాయి కాబట్టి మనకి చాలా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. అలా మీకు అసలు సొల్యూషన్ వచ్చింది అంటే అది కన్సిస్టెంట్ అవుతుందని చెప్పాం కదా. అంటే నెక్స్ట్ x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 0. సేమ్ వీటికి కూడా A1/A2 B1/B2 C1/C2 వాల్యూస్ చేయండి. A1/A2 B1/B2 వాల్యూస్ సేమ్ వచ్చాయి అండ్ C1/C2 సెపరేట్ వచ్చింది కాబట్టి ఇలాంటి లైన్స్ మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇలాంటి వాటికి ఒకటి ఈక్వల్ ఉంది, ఒకటి నాట్ ఈక్వల్ ఉంది. ఇలా కన్ఫ్యూజన్గా ఉన్నదంతా ఎవరైనా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తారా? చెయ్యరు. సో అలా గుర్తుపెట్టుకోండి. సో దీనికి నో సొల్యూషన్ అని. అండ్ నెక్స్ట్ ఇవి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఈక్వల్ ఉన్నప్పుడు అంటే ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది అన్నీ బాగా మంచిగా ఉన్న వాళ్ళతో. సో అలా ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అండ్ నాట్ ఈక్వల్, అసలు ఇది డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాట్ ఈక్వల్ చేసినాం కాబట్టి ఇంటర్సెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకున్నాము. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ చాప్టర్లో ఇంకా గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ గురించి కూడా నేర్చుకుంటాము. టోటల్గా మనం ఈ చాప్టర్లో అసలు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ ఏముంటాయి, అసలు ఈ చాప్టర్ ఏంటి, వేరియబుల్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాము. అండ్ జనరల్ ఫామ్ నేర్చుకున్నాము. లైన్స్ గురించి నేర్చుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు చదవడానికి వీలు లేకపోతే 2x ఆర్ 1.5x స్పీడ్లో పెట్టుకునైనా వినండి. ఓకే,
ఒకసారి వింటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇంకా బాగా గుర్తుంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో వచ్చే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.